ఐసీపీ కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సెప్టెంబర్ 23వ తారీఖున అంతకుముందు శ్యామలరావు గారు మాట్లాడినప్పుడు లడ్డులో కల్తీ కలిసింది అని అన్నప్పుడు పెద్దజీఆర్ వారిని నేను ప్రశ్నిస్తున్నా, మీరెందుకు అప్పుడు ఉత్తరం రాయలేదు? ఈ రోజున ఎందుకు ఉత్తరం రాసినారు? ఈ స్వాములు కూడా ఆ రోజు ఎందుకు స్పందించలేదు? సిట్ తన తీర్పు ఇచ్చినాక ఆ నివేదికలో రాజకీయ నాయకులకు ఏ ప్రమేయము లేదు, కొద్దిమంది అధికారులు, నెయ్యి సరఫరాదారులు, ఆ నైపుణ్యం కలిగిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై చేసినటువంటి నేరం ఇది అని ప్రకటించితే నా తరువాత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కింద పాలక మండలి అధ్యక్షులకు కానీ ఏ రకమైన ప్రమేయము లేదు అని విస్పష్టంగా చెప్పిన తరువాత ఆత్మరక్షణలో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఈ కొత్త అంకానికి తెరతీసినాడు. ఇక తనను సమర్థించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరని ఇలా మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, లోబర్చుకొని కొద్దిమంది స్వాములను భయపెట్టి ఆందోళనకు గురిచేసి సాక్షాత్తు పెద్దజీయర్ స్వామినే ఆయన చేతనే ఈ రకమైనటువంటి లేఖ రాయించటం. స్వామి, మీకు తెలుసును, గత 5 ఏళ్ల కాలంలో ధనుర్మాసంలో మీ మఠంలో ఆ 30 రోజుల పాటు పెద్ద పెద్ద వాళ్లతో తిరుప్పావై పఠనాన్ని పఠింపచేసి దాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచానికంతా తెలియచెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పూర్తిగా అటకెక్కించినారు అన్నటువంటి విషయం మర్చిపోయినారా స్వామి? రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఆలయ ప్రతిష్టకు, ఆలయ గౌరవానికి అత్యంత ముఖ్యమైన సేవ చేసేటువంటి మఠాలు పెద్దజీయర్, చిన్నజీయర్ మఠాలని, ఇవి ఆర్థిక ఇబ్బందులకు లోను కాకూడదని ఈ 2 మఠాలకు పెద్ద ఎత్తున టీటీడీ ధన సహాయం చేస్తున్నటువంటి విషయం, పెంచినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను పెద్దజీయర్ స్వాముల వారికి. మీరు పాపం మీ అంత గొప్పవారు లేరు, కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి క్షుద్ర రాజకీయాలు ఆడేటువంటి